హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిపూజీ లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే మీ బంగారు హస్తంతో కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో తెలుసా? ఒక సిస్ నాకు మెసేజ్ చేసింది, అక్క మీ వీడియోస్ చాలా బాగున్నాయని. నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నా వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయా అనేసి అనిపించింది. థ్యాంక్ యూ అమ్మ, ఇలాగే మాకు సపోర్ట్ చేయి. అలాగే మీకోసం ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తెచ్చేస్తాను. యూట్యూబ్ అంటే నిజంగా నా వరకు వచ్చేసి ఒక మంచి డిసిప్లిన్ని నేర్పిస్తుంది. నా వరకు నేనైతే 9 గంటలకి 8 గంటలకు లేసేదాన్ని. యూట్యూబ్ దయ వల్ల 6ంటికి 5ంటికి లేవాల్సిన పరిస్థితి వచ్చింది. మంచి వంటలు చేయడం, పిల్లల్ని టేక్ కేర్ చేయడం ఎలాగో నేను ఇంట్లోనే చేస్తాను. కానీ కొంతమందికి అవి ఎలా చేయాలో తెలియదు. పిల్లలకి మంచి ఫుడ్ ఏది పెట్టాలో తెలియదు, బయట ఫుడ్ తినిపిస్తారు. అలాంటివి మంచిది కాదు అనేసి నేను వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను, ఎందుకంటే బద్ధకం పోయి మంచి అలవాట్లు నేర్చుకున్నాను. ప్రతి అమ్మాయికి పెళ్లి అనేది ఒక కళ కదా. చిన్నప్పటి నుంచి నేనైతే అత్తారింట్లో ఇలా ఉండాలి, అలా పనులు చేయాలి అనేసి అన్నీ నేర్చుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎంత నీట్గా పెట్టేదాన్నంటే వచ్చిన వాళ్ళంతా ఎంత ముద్దుగా పని చేస్తున్నావు అమ్మ అనేసి చాలా మెచ్చుకునే వాళ్ళు. కానీ మా అమ్మకైతే నచ్చేది కాదు. ఏం చేస్తున్నావు, ఇది ఎవడైనా చేస్తాడు అని ఇంకా అనేది. ఎందుకంటే మెచ్చుకుంటే మనం నెత్తికెక్కేస్తాం కదా, అలా అనమాట. ఒక అమ్మాయి ఎలాంటిదో తన పనులను బట్టి తన స్వభావాన్ని అంచనా వేయొచ్చు. అందుకే వెనకటికి పెద్దలు అన్నారు కదా, ఇంటిని చూసి ఇల్లాలని చూడమని. ఏంటి బోర్ కొడుతుందా? సారీ అండి, ఏదో అలా అనిపించింది చెప్పాను, ఏమనుకోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే పొద్దున 5 గంటలకు లేసాను. ఎందుకంటే మా చిన్నోడు నాతో పాటు లేచాడు కాబట్టి వాడిని కాస్త బుజ్జగిచ్చి పడుకోబెట్టేసరికి ఇంకా 6 అయిపోయింది. 6 గంటలకి ఇక నేను లేసేసి బాల్కనీ అయితే నీట్గా చేశాను. నాకు వంటలు చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇల్లు సదరడాలు నీట్గా పెట్టుకోవడాలంటే అదొక పిచ్చి. దాన్నే ఇప్పుడు కొత్తగా అంటున్నారు కదా ఓసిడి అనేసి. ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అది సరి చేసేంత వరకు నాకు నిద్ర పట్టేది. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇల్లు సర్దుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందుకే ఇలా వీక్ అయిపోయాను. ఇక నేనైతే పనులన్నీ ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయాను. పిల్లలైతే ఇంకా లేవలేదు, మరేంటో ఈరోజు బాగానే పడుకుంటున్నారు. నాకైతే చాలా టైం వచ్చేసింది వీడియోస్కి అయినా నేను వంట చేసుకోవడానికి అయినా. ఈరోజు అయితే చీర కట్టుకున్నాను. నాకు చీరలంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు మా అమ్మ పనికి వెళ్ళగానే నేను రోజు ఆమె చీరలన్నీ కట్టుకొని చూసేదాన్ని. నేను చీర కట్టుకునే వయసులోనేమో డ్రెస్సులు వేసుకుంటున్నాను. ఇక పిల్లలు ఉన్నారు కదా, కంఫర్ట్గా ఉండదు. ఇక ముద్దుగా వాళ్ళని ఎత్తుకోగానే పాసు పోసేస్తారు నాకు. ఇక పిల్లలైతే లేవట్లేదు అనేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక మధ్యలో లేసారా, ఇక నాకు తలనొప్పి. ఎందుకంటే ఇదన్నా ఫినిష్ కావాలి లేదా వాళ్ళ పనులన్నా చేయాలి అనేసి నేను అనుకుంటూనే ఉన్నాను. ఇంతలో మా చిన్నోడు అరుపు. వాడైతే లేసాడు. ఏంటో వీడు పక్కన 1 వరకు పడుకునే ఉంటాడు, కానీ పక్కన లేకపోతే తొందరగా లేచిపోతాడు. పొద్దున్నుంచి ఎంత కష్టపడి పనులు చేసినా ఈ పిల్లల్ని గుండె కత్తుకుంటా అబ్బా వచ్చే సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది కదా. పిల్లలు ఇద్దరైతే లేచారు, వాళ్ళకైతే బ్రష్ చేయించాను. ఇంతలో బెడ్ అయితే సెట్ చేద్దాము అనేసి సెట్ చేస్తున్నాను. నాకు బెడ్ నీట్గా లేకపోతే పిచ్చి చిరాకు వస్తుంది. చిందరవందరగా ఉంటే అస్సలు నచ్చది. కొందరి ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగా వెళ్ళిన వాళ్ళని చూడడం తక్కువ, కానీ వాళ్ళ ఇళ్ళని చూడడమే సరిపోతుంది. వీళ్ళు ఇలా పెట్టుకున్నారేంటి, నాకు అదో రోగం, దాన్ని ఏం చేయలేను నేను. ఇక పిల్లలకైతే దోశ వేసి ఇచ్చాను. చిన్నబాబు కూడా కొద్దిగా తింటున్నాడు. పెద్దోడికైతే దోశ ఇష్టం, కానీ స్పైసీగా ఉంటే నచ్చదు. ఇక వాడికి ఓన్లీ దోశ వేసి ఇస్తాను, చట్నీ తినడిగా. ఈరోజు సాంబార్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక మంచి టిప్ చెప్తాను. తడి క్లాత్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలా ముదురు పెట్టడం వల్ల తొందరగా ఖరాబ్ అవ్వవు. నేను అలాగే చేస్తాను. నేను తెచ్చిన తర్వాత 4 days 5 days మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇది నేను 3rd day పెట్టడం నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఆల్మోస్ట్ వంటలన్నీ ప్రతి ఆడపిల్ల తన తల్లి దగ్గర నేర్చుకుంటుంది కదా. నేనైతే మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. సాంబార్ పెట్టడం మాత్రం మా అక్క చెప్పింది, అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టుకోవాలి. దాంట్లో టమాటా, పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన దాన్ని మంచిగా రుద్ది పక్కకు పెట్టుకోవాలి. ఇక పప్పులోకి వేయాల్సిన క్యారెట్, మునక్కాయ, దోసకాయలు ఇవన్నీ ఒకసారి అయితే నేను విజిల్ పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత కూరగాయలని పోపు వేసుకుంటున్నాను. ఇక పోపు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇక మన ఇంట్లో ఉన్న కూరగాయలు వేసేసి ఉప్పు, కారం, ఇంకా వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా మగ్గనిచ్చి అందులో చింతపులుసు వేసేసి పప్పు వేయడమే. అంతే, సింపుల్, చాలా టేస్టీగా వచ్చింది. ఇక ఒకవైపు నాకు చేసుకుంటూనే చిన్నోడికైతే
వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. సాంబార్ అయితే చాలా స్మెల్ వచ్చింది. అలాగే పిల్లలకైతే తినిపించేశాను. ఇక నాకు కూడా ఆకలేసింది, నేను కూడా తినేసాను. చిన్నబాబు అయితే పడుకున్నాడు, ఇక పెద్దోడైతే ఆడుకుంటున్నారు. పిల్లలకైతే నేనైతే ఫోన్ చాలా తక్కువగా ఇస్తాను. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తలిగా లేదంటే ఏదైనా సిచ్యువేషన్ బాగా ఏడుస్తున్నప్పుడు అయితే ఫోన్ ఇస్తాను, లేదంటే మొత్తం ఆర్డర్నిస్తాను వాళ్ళని. పిల్లలు ఎప్పుడు చిరుతిళ్ళు తింటే మంచిది కాదు కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. ఇక మా వాళ్ళు ఎప్పుడు చాక్లెట్లు అడిగినా ఇలాంటి లడ్డు చేసి ఇస్తాను, వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. ఇవి నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను, మళ్ళీ ఈరోజు చేశాను. వారం రోజులకు చేస్తే వాళ్ళు 2-3 రోజులనే ఖతం చేస్తారు. ఈ రోజు మా వారు ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళారు, అంటే మబ్బుల్ని 5 o'clock అలా వెళ్తారు. ఇక ఈవినింగ్ అయితే ఆయనకు టీ ఉండాలి లేదా స్నాక్స్ ఉండాలి, పాపం కష్టపడి వచ్చారనేసి ఈరోజైతే తనకు మంచి స్నాక్స్ అయితే చేస్తున్నాను. ట్రైన్లో చాలా ఫేమస్ కదా, భలే ఉంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా. ఈరోజు నాకు ఎందుకో ప్యాలెల్ చూడగానే అరే ఈ రెసిపీ చేస్తే బాగుంటుంది అనేసి చేశాను. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది నాకైతే. స్నాక్స్ అయితే మా వారు చాలా మంచిగా ఉన్నాయని చెప్పారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైమే చేశాను కానీ సక్సెస్ అయింది. ఈ ప్రోడక్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు తీసుకున్నాను నేషనల్ మార్ట్లో. ఇప్పుడు పనికొచ్చింది, ఎప్పుడు చేసింది లేదు. ఈరోజైతే ఫస్ట్ టైం జ్యూస్ చేస్తున్నాను చిన్నోడి కోసం. దీంతో మా పక్కన చిన్నోడు ఒకసారి లెమన్ జ్యూస్ చేసుకున్నారు, వీడికి ఒక చిన్న గ్లాస్ ఇచ్చారనమాట. అప్పటి నుంచి మమ్మా జ్యూస్ అనేసి అంటున్నారు. ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇక వీడికి రోజు జ్యూస్ చేసి చేయడం మంచిది అనేసి దీన్ని ఎక్కడో ఉండే వెతికి మరీ తీసుకున్నా. మా పెద్దోడు డైరెక్ట్ తింటే పుల్లగా ఉన్నాయని తినలేడు, అందుకే జ్యూస్ చేసిస్తున్నా. అందులో కాస్త వాటర్ వేసి కొద్దిగా షుగరు లేదా బెల్లం వేసినా పర్లేదు, బాగుంటుంది. ఆడు మొత్తం ఫినిష్ చేశాడు, చాలా నచ్చిందంట. ఇక మేము ఈవినింగ్ మా వారు రాగానే బయటికి వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే కాస్త డ్రెస్సెస్ అన్నీ ఫిట్ అయిపోయినాయి, వేరే డ్రెస్సెస్ కొనివ్వు అనేసరికి ఇక్కడే షాద్నగర్లోనే JLM మాల్కి అయితే వెళ్తున్నాము. మంచి ఆఫర్ ఉంది ఇప్పుడు. నాకైతే డ్రెస్సెస్ అయితే చాలా నచ్చాయి. 1000 రూపీస్కి 3 టాప్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. షాద్నగర్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి, నిజంగా మంచి ఆఫర్స్ ఉన్నాయి డ్రెస్ల పైన. ఇక షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చే దారిలో కొన్ని కూరగాయలు, పిల్లలకు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. మా వారు మార్నింగ్ వెళ్తున్నారు కాబట్టి కాస్త ఆయన బ్రేక్ఫాస్ట్ లాగా కొన్ని ఫ్రూట్స్ అయితే తినేసి వెళ్తున్నారు. ఇంకా అన్నిటిని అయితే ఫ్రిడ్జ్లో నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాను. ఇక మధ్యాహ్నం చేసిన సాంబార్ అయితే ఉంది, రైస్ ఒకటి పెట్టేశాను. ఇక పిల్లలకైతే వండేసి వాళ్ళకైతే తినిపించేసాను. మేము కూడా డిన్నర్ కంప్లీట్ చేసాము. సో ఇదండి వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అబ్బా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మంచి కామెంట్ రూపంలో నా వరకు చేర్చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.